దేవతలకు ఆహారం ఏమిటి? ఈ పులిహార దద్దోజనం కాదు. మనం నైవేద్యం పెట్టి వాళ్ళ వంకతో మనమే తింటున్నాం. అదొక నియమం అంతే. అలా ప్రసాదం పెట్టగానే అమ్మవారు చూస్తుంది. ఆ చూపు పడగానే ఆవిడ అమృత దృక్కు ఈ ప్రసాదం మీద పడుతుంది. మనం తిని తరిస్తున్నాం. నిజంగా అమ్మవారు తినడం మొదలుపెట్టి మనం పెట్టినవి పెట్టినట్టే రోజు నోట్ అనుకుంటాను. నాకు ఇక అమాయకుడిని ఏం తెలియదు. నోట్లో వేలెడితే కొరకడం రాదు. అందువల్ల ఈ మధ్యన ఎవరో చెప్పారు 100 కేజీల బస్తాలు చొప్పున రోజు 150 బస్తాలు వండుతున్నారని చెప్పారు. ఇందాకే స్థానాచార్యులు వారు. 100 బస్తాల పులిహారో, దద్దోజనమో వండి నైవేద్యం పెట్టగానే అమ్మే మొత్తం తినేసి మీకు ఇవ్వకపోతే మీరు ఏమైపోతారు? అందువల్ల కరుణామూర్తి గనక, జగన్మాత అవ్యాజ కరుణామూర్తి గనక చూచి రవ్వంత తిని మనకు వదులుతోంది. ఆ ప్రసాదం తింటున్నాం, బతుకుతున్నాం. అదే దేవతలకైతేను అమ్మవారంటే జగన్మాత కాబట్టి ఆవిడకి వేరే ఆహారం అక్కర్లా. దేవతలకు అలా కాదు. భూలోకంలో యజ్ఞం జరిగితే ఆహారం వారికి అందుతుంది. ఎలాగా? ఇప్పుడు ఇక్కడ చండీ హోమమో ఇంకోటో జరుగుతుంది కదా. అటువంటప్పుడు దిక్పాలకులకు కూడా ఆవాహనలు ఇస్తారు. ఓరాయ స్వాహ ఇంద్రాయ యదన్నమమ అని అందులో నెయ్యి, చెరుహు అనే పేరుతో ఆహారం వేయగానే ఈ ఆహారము, ఈ నెయ్యి అగ్నిలో పడి భస్మమయ్యి అందులోంచి సూక్ష్మమైన ఒక పొగ బయటకు వస్తుంది. ఈ పొగ అరక్షణంలో అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం ఇంద్రాయ స్వాహ అని వేయగానే కాలిపోయిన ఈ ఆహారం పొగ రూపంలో ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఇంద్రుడి నాలుక మీద ఒక అమృతపు బిందువుగా పడుతుంది. ఈ అమృతపు బిందువు నాలుక మీద పడగానే ఇంద్రుడి ఆకలి తీరిపోతుంది. అప్పుడు ఆయన సంతృప్తి పొందుతాడు. ఇలా రోజు ఎన్నో చోట్ల యజ్ఞం జరుగుతూ ఉంటే అనేక అమృతపు బిందువులు ఇంద్రుడికి అందుతున్నాయి. ఇంద్రుడికి, అగ్నికి, యముడికి, నిరుతికి, వరుణుడికి, వాయువుకి, కుబేరుడికి, ఈశానుడికి, ఇంకా రకరకాలైన నవగ్రహాలకి వీళ్ళందరికీ యజ్ఞం ద్వారా ఆహారం అందుతుంది. వాళ్ళకి ఆహారం అందితే వారు సంతృప్తి పొంది సకాలంలో వర్షాలు కురిపిస్తారు. అందుకే భాగవతంలో ఏమన్నారు? మఖము చేయ వజ్రిమది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురియ కసవు వసుమతి పెరుగును, కసవు మేసిధేను గణము బ్రతుకు. యజ్ఞం చేస్తే ఇంద్రుడు మొదలైన దిక్పాలకులకి ఆకలి తీరుతుంది. వాళ్ళు సంతోషిస్తే సక్రమంగా వర్షాలు కురిపిస్తారు. ఎప్పుడు కురవాలో అప్పుడు కురిపిస్తారు. అంతేగాని వేసవకాలంలో తీరా మామిడికాయల పంట చేతికి వచ్చేటప్పుడు వర్షం కురవడం, పంట చేతికి వచ్చేటప్పుడు తుఫాన్లు రావడం, ఈ పంటలు కొట్టుకుపోవడం, ఈ కరువు రావడం, ఇలాంటివి వాళ్ళు రానివ్వకుండా చేస్తారు. ఏది యజ్ఞం జరిగితే అప్పుడు పాడి పంట సమృద్ధిగా ఉంటాయి. పంట మనం తీసుకుంటాం, పశువులకి ఆహారం పెడతాం, పశువులు చక్కగా పాలు ఇస్తాయి, ఆ పాలు మనం సేకరిస్తాం, అందులో కొంత మళ్ళీ నెయ్యి తీసి దేవతలకి ఈ యజ్ఞం రూపంలో అందిస్తాం. ఈ విధంగా దేవతలు మనము ఇచ్చి పుచ్చుకునేటటువంటి ఒకానొక బంధంతో ఉంటాం. అందువల్ల దేవతలకి సంతృప్తి కలిగించడానికి యజ్ఞం జరగాలి.